కొన్ని సినిమా డైలాగులకు అలాగే కొన్ని పాటలకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయిపోతారు. ఆ కనెక్షన్ అండ్ ఎడిక్షన్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఆ డైలాగ్ మరియు పాట మన తెలుగు భాషకు సంబంధించింది కూడా అవ్వాల్సిన పని లేదు. ప్రేక్షకుడు హృదయాన్ని తాకితే చాలు ఏళ్ల తరబడి గుర్తుంచేసుకుంటారు. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంలో ఓ ఇంగ్లీష్ పాటకు కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్గానే ఉంది. ఇంతకీ ఆ పాట మరేదో కాదు, పవన్ బాక్సింగ్ సెక్షన్లో ఉండగా బ్యాక్గ్రౌండ్లో వచ్చే ట్రావెలింగ్ సోల్జర్ పాట. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులతో కూర్చుని పవన్ దగ్గరుండి మరీ చేయించుకున్న ఈ ఇంగ్లీష్ పాటను మొదట్లో మూవీ టీం యాక్సెప్ట్ చేయలేదంట. ఆ పాట విన్న దర్శక నిర్మాతలు, ఎడిటర్ మార్తాండ వెంకటేష్ కూడా ఓ తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాటన అస్సలు వర్కౌట్ అవ్వదు అని తెగేసి చెప్పారట. పైగా ఆ ఇంగ్లీష్ లిరిక్స్ బదులు బయలుదేరు వీరుడా ఉదయించు సూర్యుడా అనే లిరిక్స్ అయితే బాగుంటుందని సూచనలు కూడా చేశారంట. దాంతో పవన్ వారికి ఆ ఇంగ్లీష్ సాంగ్లో ఉన్న డెప్త్ గురించి వివరించి ఆ తర్వాత ఒప్పించి ఈ పాట సినిమాలో పెట్టించాడట. తీరా సినిమా రిలీజ్ తర్వాత ఆ ఇంగ్లీష్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అలాగే పవన్ ఆ సాంగ్లో చేసిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలకు ఆ సాంగ్ కూడా భలే సెట్ అయిపోయింది. దీంతో అప్పటి యూత్ ఆ సాంగ్ యొక్క ప్రభావంతో మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో కూడా వెళ్ళే ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా ఎవరైనా సాహస కృత్యాలు ప్రదర్శిస్తే తప్పకుండా ఈ సాంగ్ను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయడం ఆనవాయితీగా మారింది. ఇంత హిస్టరీ ఉన్న ఈ పాటను 25 ఏళ్ల తర్వాత డైరెక్టర్ సుజిత్ ఇటీవల పవన్ ఓజీ చిత్రంలో సైతం ఓ ఫైట్ సీన్ బీజిఎంగా వాడి ఫ్యాన్స్ చేత థియేటర్స్లో విజిల్స్ వేయించాడు. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని తరాలు మారినా ఆనాడు పవన్ రాయించుకున్న ట్రావెలింగ్ సోల్జర్ పాటకు క్రేజ్ తగ్గడం కాదు కదా, అంతకంతకు పెరుగుతుంది.